నమస్తే అండి. విజయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. ఇవాళ వచ్చేసి టీసీ టాటా దోస్తులో కట్టానండి. సెట్టు ఒకటి కట్టించుకున్నారండి ముందు. అది చాలా బాగా నచ్చిందండి వాళ్ళకి. అన్నీ 2 ఆర్డర్ ఇచ్చారండి. అది ఒకసారి మీకు చూపిస్తానండి. 2 దోస్తులు బడా దోస్తులు కదండి సెట్లు ఇవి 2ను. అయితే 2 వాళ్ళ ఫ్రెండ్లు కట్టించుకున్నారండి. ముందు ఒక ఆయన వచ్చాడండి. ముందు ఒక ఆయన వచ్చి కట్టించుకున్నాడు. అది క్వాలిటీ ఎలా ఉందో చూసిన తర్వాత మా ఫ్రెండ్లు ఉన్నారండి, వాళ్ళు కూడా కట్టించుకుంటానన్నారు అన్నారండి ఆయన. నేనన్నా ముందు కూడా కడతానండి, అది కానీ నచ్చితే కనుక అప్పుడు రమ్మనండి. తర్వాత చేద్దామండి. ముందు నచ్చిన తర్వాత అప్పుడు చేద్దామండి అని చెప్పానండి. ఓకే అండి సార్, అయితే ముందు నా బండిలో కట్టండి, దాని ప్రకారంగా క్వాలిటీ బాగుంటే కనుక అప్పుడు మా వాళ్ళు తీసుకొస్తానన్నారండి. ముందు ఆయన బండిలో కట్టి వదిలేనండి సెట్టు. అది చాలా బాగా నచ్చిందండి వాళ్ళకి. నిజంగా బేసు అన్నీ కూడా, వాయిస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉందండి. అది ఏంటంటే వీళ్ళకి యాంప్లివేరు సెట్టుకు సెట్టు, సబ్బకు సబ్బు విడివిడిగా కట్టిమ్మన్నారండి. అలాగే కట్టాను. ముందు నుంచి సెట్లు అలాగే కడుతున్నాను. కొన్ని వాటికి ఏంటంటే అందులోనే ఇంక్లూడింగ్ చేస్తున్నానండి. యాంప్లివేరు సబ్బులోనే వేస్తున్నాను, బయటకేమో పవరును ఆడియో తీసేస్తున్నానండి. అయితే మీకు ఇది ఎలా కట్టానన్నది దీన్ని అన్నీ చూపిస్తానండి. ఇదేమో సెట్ అండి. ఇది సబ్బు పెంచుకుంటాక తగ్గించుకుంటాకండి. ఇది వచ్చేసి ఇదేమో సెట్ అండి. ఇది డిస్ప్లే సెట్ అండి, ఫ్రంట్ ఉంటుందండి. ఇదేమో తగ్గించుకుంటాక పెంచుకుంటాక బేస్ అండి. ఇదేమో బేస్ అండి. ఇదేమో ట్రిపుల్ అండి. ఇదేమో వాల్యూ అండి. స్పీకర్స్ కండి ఇవి. వెనకాల స్పీకర్స్ ఉన్నాయండి. ఆ 2 స్పీకరు లెఫ్ట్ రైట్లో ఇస్తానండి. లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అండి అవి. ఇది వచ్చేసేమో అండి కింద ఉన్నదేమో అండి యాంప్లివేర్ అండి. ఇది ఇలా లైట్ ఒకటి వేసానండి. దీనికి వెనకాల అవుట్ ఇచ్చానండి. దీని ఇన్నెళ్ళి దానికి జాకు పెట్టగానే మనం ఆడియో అందుకుంటుందండి. ఇది యాంప్లివేర్ అండి. ఇది క్యాబినెట్లో కట్టానండి ఇలాగా. ఇదేమో హై సబ్ అండి. ఇది 10 ఇంచ్ డబుల్ మ్యాగ్నెట్ హై సబ్ అండి. ఇది గుడ్ క్వాలిటీ వస్తుందండి. అయితే ఇది వచ్చేసి గుల్ల వచ్చేసండి, ఇది 19 అంగుళాలు అండి లోతు. వెల్లడుపు ఎటు చూసినా కూడా 12 అండి గుల్ల. ఇది ఇలా వాడానండి. ఇది సెక్షన్ అండి. ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా సేమ్ వాడానండి. ఇదే టైప్లో సేమ్ వాడానండి ఆయనకి. ఇదేమో బేస్ అండి. ఇదేమో ట్రిబుల్. ఇదేమో ఫ్రంట్లో బేస్ అండి. ఇదేమో ట్రిబుల్ అండి. ఇదేమో వాల్యూ అండి. వెనకాల స్పీకర్లకు అండి. ఇది వచ్చేసి యాంప్లివేర్ అండి. దీనికి కూడా లైట్ ఉంటుందండి. మనకు పవర్ వచ్చిందో రాలేదో తెలుసుకుంటాక లైట్ అండి. ఇది వచ్చేసి యాంప్లివేర్ ఇలా వాడానండి చిన్న క్యాబినెట్లోకి. ఇది హై అనండి ఊబరు. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఏనండి. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ముగ్గురు దోస్తు తీసుకున్నారండి. ఒకళ్ళు కట్టానండి, వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చిందండి ఆ సెట్టు. 2 ఆర్డర్ ఇచ్చారండి. వెంటనే ఆర్డర్ ఇచ్చేసారండి నాకు. నేను ఇంచుమించు ఇచ్చి 10 డేస్ అయిందండి ఆర్డర్ ఇచ్చి. నాకు 10 డేస్ టైం కావాలన్నాను, వర్క్లో ఉన్నాను. యాంప్లివేర్ ఎలా కట్టాను అన్నది మీకు ఒకసారి చూపిస్తానండి. సెట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదండి. అవేమో స్పీకర్స్ అండి. ఇవేమో లెఫ్ట్ రైట్ స్పీకర్ దాని అండి. అవేమో లెఫ్ట్ రైట్ స్పీకర్ దేని అండి. ఒకసారి చూపించి. ఇదండి, ఇది 12 to 24 కన్వర్టర్ అండి. హెచ్డి అండి. ఇది వచ్చేసేమో అండి మాస్ఫెట్ 2 మాస్ఫెట్ అండి. అది ఐసీ మాస్ఫెట్ అండి. ఐసీ స్పెసిఫికేషన్ అండి. అయితే ఇది డయాగ్రామ్ చాలా బాగుంటుందండి. ఇది కొట్టే బీటు ఓ మాదిరిగా ఉంటుందండి. ట్రాన్స్లో ఐసీ కాదండి, ట్రాన్స్లో మాస్ఫెట్ కాదండి. ఇది ఐసీ అండి. ఐసీ డయాగ్రామ్ అండి. ఇది చాలా బాగా వస్తుందండి. ఇది ఒక రకంగా ఉంటుందండి. ఇది మన ఓన్ బోర్డు అండి, మనం ఓన్గా చేసుకున్న బోర్డు అండి. ఇది ఒకసారి చూడండి. విజయదుర్గ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుందండి. ఇది మన డిజైనింగ్ అండి. ఇది విజయదుర్గ ఎలక్ట్రానిక్స్ అండి. ఇది వచ్చేసి మనం దీనికి వైర్లు, ఇదేమో పవర్ వైర్ అండి.
పవర్ కూడా హెవీ వాడానండి, చాలా హెవీగా వాడానండి. 720 వైర్ వాడానండి దీనికి. ఇది ఇది వచ్చేసి మైనస్ అండి, ఇదేమో పవర్ అండి, ఇదేమో సబ్ అండి, ఇదేమో ఆడియో అండి. దీనికి జాక్ వేస్తానండి, ఇది ఆడియో అండి. ఇలా తయారు చేశానండి. మొదలుపెట్టి ఈ రకంగా వాడానండి దీన్ని, ఈ రకంగా చేశానండి సెట్టు. అయితే అండి ఇది క్వాలిటీ పరంగా మాత్రం మనం చెప్పడం కాదండి, హై రేంజ్ అయ్యి ఇవన్నీ చెప్పకూడదండి. కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి. నచ్చకపోతే మాత్రం వాళ్ళు బిగించరండి. వాళ్ళు ఆల్రెడీ ఇంకో దుక్కును ఒకళ్ళు కట్టించారంటండి, అది నచ్చకే మన దగ్గర కట్టించారండి. ఇది వీళ్ళకి బాగా నచ్చిందండి. దీనికైతే వెనకాల ఎదర ఫ్రంట్ మాత్రం ఐరన్ మెసలు వస్తాయండి, ఇవి ఐరన్ మెసలు వచ్చి వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. ఈ డ్యామేజ్ అవడం కానీ అదేం లేదండి. క్వాలిటీ పరంగా మాత్రం హయ్యర్ రేంజ్లో ఉన్నాయండి 2 సెట్లును. ఎవరికన్నా కావాలంటే డీసీలోకి హెవీగా డబల్ సబ్బు సింగిల్ సబ్బు చేసిస్తానండి, ఇబ్బంది ఏం లేదు. ప్యాసింజర్ ఆటోలోకి అయితే సీట్ల కింద కట్టనకాలు బ్యాక్ సైడ్ అయితే కట్టగలనండి, సీట్ల కింద అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి, ఇబ్బంది అయిపోతుంది. కట్టినది క్వాలిటీ రాదండి సార్. ఎవరికైనా కాలితే బొలెరోలో కానీ టాటా మ్యాజిక్లో కానీ టాటా దోస్తుల్లో మామూలు దోస్తు బళ్ళకి కానివ్వండి, దేనికైనా సరే డీసీల్లో కూడా చేస్తానండి, రీజనబుల్గానే చేస్తానండి. ఎవరు ఇబ్బంది పడేలాగానే చేయనండి. గుల్ల కూడా హెవీగానే ఉంటుందండి, గుల్ల కూడా చాలా హెవీగా చేయించానండి. క్లాత్ అండి, పాడవదు గుల్ల. ఎవరికన్నా కావాలితే ఆర్డర్ ఇవ్వండి, నీట్గా చేసిస్తాను. పార్సిల్ కూడా చేస్తానండి. మీరు ఎక్కడికన్నా గుమ్మం దూరం అనుకుంటే కనుక పార్సిల్ చేస్తాను, ఎలా బిగించాలో కూడా చెప్తానండి, అన్నీ క్లియర్గా ఇస్తానండి. అన్నీ ఆ రకంగా బిగించుకున్నారంటే క్వాలిటీ బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది క్వాలిటీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాది ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి, అది చూడొచ్చండి. మీకు ఎవరు మాట్లాడినా కూడా ఫోన్లో కూడా సమాధానం చెప్తానండి. కానీ మాత్రం అందరికీ రీజనబుల్గానే చేస్తానండి. వీళ్ళు రీజనబుల్గా ఇచ్చిన మూలనండి 2 సెట్లు పురమాయించుకున్నారు. ముందో సెట్ ఇచ్చానండి, అది చాలా క్వాలిటీగా ఉందన్నారండి, అది ఎక్సలెంట్గా ఉందన్నారు. కానీ ఏంటంటే అండి సెట్లు అయితే మాత్రం చాలా గుడ్ క్వాలిటీ వస్తున్నాయండి. దేనికి దానికి సెపరేట్గా ఇచ్చేసానండి, ఇబ్బంది లేకుండా ఇచ్చానండి. థ్యాంక్స్ అండి, ఉంటానండి.